నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు అడిగిన ప్రశ్నలతో మాజీ మంత్రి కేటీఆర్ ఉక్కిరిబిక్కిరయ్యారు. అప్పటికే తమ వద్ద ఉన్న సమాచారాన్నంతా ముందు పెట్టుకొని అధికారులు ఒక్కో ప్రశ్న అడుగుతుంటే కేటీఆర్ చాలా జాగ్రత్తగా పదాలు వెతుకొని మరీ సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. నిబంధనల ఉల్లంఘన, ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగితే జరిగింది కావచ్చు, కానీ ఎక్కడ అవినీతి జరగలేదని కేటీఆర్ 1కి 10 సార్లు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే మనీ లాండరింగ్ చట్టం, ఫెమా చట్టంలోనూ నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికారులు అనేక ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో ఉన్న ఈడీ కార్యాలయంలో స్థానిక అధికారులతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఈ నెల 9న ఏసీబీ విచారణకు లాయర్ తో పాటు హాజరైన కేటీఆర్ ఈడీ విచారణకు మాత్రం ఒక్కరే హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారులు అనేక ప్రశ్నలతో కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు సమాచారం. తెలంగాణ ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా పూర్తి వివరాలతో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తయారైంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పీఎంఎల్ఏ, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ప్రధానంగా ఈడీ ఫోకస్ పెట్టింది. ఈసీఐఆర్ లో పొందుపరిచిన అంశాలపైనే ఈడీ అధికారులు ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలిసింది. ప్రధానంగా ఈడీ అధికారులు 6 ప్రశ్నలను కేటీఆర్ కు సంధించినట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ జనరల్ ఖాతా నుంచి విదేశీ కంపెనీ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు 2 విడతలుగా దాదాపు 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడంలో జరిగిన తప్పులపైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. నాటి మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, నాటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను విచారించిన సందర్భంగా లభించిన సమాచారాన్ని ముందు పెట్టుకుని అధికారులు కేటీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్లు సమాచారం. ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా? ఏదైనా విదేశీ కంపెనీకి విదేశీ కరెన్సీలో డబ్బు పంపించాలన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి అనుమతులేవి పొందకుండా నిధులు పంపించారు. మీ ఆదేశాల మేరకే నిధుల విడుదల జరిగిందా అని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. నిధుల విడుదల చేయాలని చెప్పిన మాట నిజమేనని, కానీ ప్రొసీజర్స్ అన్ని చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్నారా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి చెల్లింపు చేయాలన్నా బడ్జెట్లో నిధులు కేటాయించాలి, లేదంటే కనీసం కేబినెట్ ఆమోదం తెలపాలి. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ కావాలి. కానీ విదేశీ కంపెనీ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు నిధులు విడుదల చేసే సందర్భంలో కేబినెట్ ఆమోదం కానీ ఆర్థిక శాఖ అనుమతి కానీ తీసుకోలేదు. ఎందుకింత హడావిడిగా నిబంధనలకు వ్యతిరేకంగా నిధులు విడుదల చేశారని కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన కారు రేసు ఆగిపోకుండా చూడాలన్నదే తన ఉద్దేశమని, దీనికి సంబంధించిన నియమ నిబంధనలను పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే అని కేటీఆర్ బదులిచ్చినట్లు సమాచారం. ఒక్కరి నుంచే కొటేషన్ తీసుకున్నారా? కారు రేసు నిర్వహణకు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ నుంచి వచ్చిన ఇన్వాయిస్ ప్రకారం డబ్బులు చెల్లించారు. కారు రేసు నిర్వహణ కోసం టెండర్లు పిలిచారా? ఎంతమంది ఆసక్తి చూపారు? ఒక్కరి నుంచే కొటేషన్ తీసుకున్నారా? అలా ఒక్కరికి ఏకపక్షంగా కాంట్రాక్టు ఎలా కట్టబెడతారు? ఇది నిబంధనలకు విరుద్ధం కాదా? టెండర్లో పిలవకుండా రేసింగ్ అనుభవం లేని వారితో రేసు నిర్వహించాలని ఎందుకు అనుకున్నారు అని కేటీఆర్ ను ప్రశ్నించినట్టు తెలిసింది. గతంలో కారు రేసు నిర్వహించిన అనుభవం ఉన్నందునే వారిని కొనసాగించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ చెప్పారని తెలిసింది. అధికారులపై మీరే ఒత్తిడి తెచ్చారా? ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు నిధులు విడుదల చేయాలని కేటీఆర్ ఆదేశించారని ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు తమకు వాంగ్మూలం ఇచ్చారని అధికారులు కేటీఆర్ కు స్పష్టం చేసినట్లు తెలిసింది. అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ నిధులు విడుదల చేయించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని కేటీఆర్ ను అడిగినట్లు సమాచారం. కారు రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, ఇప్పటికే ఒకసారి నిర్వహించిన రేసు 2వ ఏడాది కూడా కొనసాగాలన్నదే తన ఉద్దేశమని, అవినీతి చేయాలన్నదే తన లక్ష్యం కాదని కేటీఆర్ బదులిచ్చినట్లు తెలిసింది. ఫారిన్ కంపెనీతో మీరు నేరుగా సంప్రదింపులు జరిపారా? కారు రేసు నిర్వహణ కోసం ముందుకు వచ్చిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో మీరు ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపారా? అధికారులు మాట్లాడారా? ఆ సంస్థ ప్రతినిధులతో మీరు ఫోన్లో మాట్లాడారా? మెయిల్స్ పంపుకున్నారా అని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. కారు రేసు నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం మార్చుకున్నామని కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. నిధుల దుర్వినియోగం జరిగినట్లు మీకు తెలియదా?
ప్రజల సొమ్మును కారు రేస్ నిర్వహణ కోసం అది కూడా అన్ని నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేయడం నిధుల దుర్వినియోగం కిందకి వస్తుందని మీకు తెలియదా అని కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రతిదానికి ప్రొసీజర్స్ అన్ని అధికారులు చూసుకోరని అంటున్నారు. మంత్రిగా మీకు ఆ బాధ్యత లేదా అని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్నది తన తపన అని, ఈ కారు రేసు వల్ల అది సాధ్యమైందని, రేసు ఆగిపోకుండా ఉండాలన్నదే తన ఉద్దేశమని, ఇది నిధుల దుర్వినియోగం కానే కాదని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం.